హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈ రోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నీకు తెలియదా? దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యు నో అంటే నీకు తెలియదా అని. నెక్స్ట్ వెన్ ఆమె అతన్ని కొడుతూ ఉంది. దీన్ని షీ ఈజ్ స్లాపింగ్ హిమ్ అంటే ఆమె అతన్ని కొడుతూ ఉంది అని. నెక్స్ట్ వెన్ వాళ్ళను నేను కలిసి ఉండాల్సింది. దీన్ని ఐ షుడ్ హ్యావ్ మెట్ దెమ్ అంటే వాళ్ళను నేను కలిసి ఉండాల్సింది అని. నెక్స్ట్ వెన్ నాకు బయటకు వెళ్ళాలి అనిపిస్తుంది. దీన్నే ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ సైడ్ అంటే నాకు బయటకు వెళ్ళాలి అనిపిస్తుంది అని. నెక్స్ట్ వెన్ నిజంగా అది ఎక్కడుందో నాకు తెలియదు. దీన్నే ఐ రియల్లీ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ అంటే నిజంగా అది ఎక్కడుందో నాకు తెలియదు అని. నెక్స్ట్ వెన్ నేనెందుకు ఇది చేస్తున్నాను? దీన్నే వై ఐ యామ్ డూయింగ్ దిస్ అంటే నేనెందుకు ఇది చేస్తున్నాను అని. నెక్స్ట్ వెన్ ఇప్పుడు టైం ఎంత అయింది? దీన్ని వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ అంటే ఇప్పుడు టైం ఎంత అయింది అని. నెక్స్ట్ వెన్ ఇంకొన్ని రోజులు మేనేజ్ చెయ్యి. దీన్నే జస్ట్ మేనేజ్ ఫర్ ఫ్యూ మోర్ డేస్ అంటే ఇంకొన్ని రోజులు మేనేజ్ చేయు అని. నెక్స్ట్ వెన్ ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని వాట్ షల్ వి డూ నౌ అంటే ఇప్పుడు ఏం చేద్దాం అని. నెక్స్ట్ వెన్ దాన్ని వదులుకోలేను. దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ లెట్ ఇట్ గో అంటే దాన్ని వదులుకోలేను అని. నెక్స్ట్ వెన్ ఈ రెండింట్లో నీకు ఏది ఇష్టం? దీన్ని విచ్ ఆఫ్ దీస్ టూ డూ యు లైక్ అంటే ఈ రెండిట్లో నీకు ఏది ఇష్టం అని. నెక్స్ట్ వెన్ నీ సమస్య ఏంటో చెప్పు. దీన్ని టెల్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం అంటే నీ సమస్య ఏంటో చెప్పు అని. నెక్స్ట్ వెన్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్లు నాకు నిజంగా తెలియదు. దీన్ని ఐ హ్యావ్ నో ఐడియా దే వర్ కమింగ్ హియర్ అంటే వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్లు నాకు నిజంగా తెలియదు అని. నెక్స్ట్ వెన్ కోపంలో అరిచేశాను. దీన్ని ఐ షౌటెడ్ ఇన్ యాంగర్ అంటే కోపంలో అరిచేశాను అని. నెక్స్ట్ వెన్ నీకు ఇంకా అర్థం కాలేదా? దీన్ని యు డోంట్ అండర్స్టాండ్ ఇట్ యెట్ అంటే నీకు ఇంకా అర్థం కాలేదా అని. నెక్స్ట్ వెన్ నాకు అసలే మాట్లాడడం సరిగ్గా రాదు. దీన్ని ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ప్రాపర్లీ అంటే నాకు అసలే మాట్లాడడం సరిగ్గా రాదు అని. నెక్స్ట్ వెన్ నీకు ఏదైనా తినడానికి చేసి పెట్టనా? దీన్ని షల్ ఐ ప్రిపేర్ ఎనీథింగ్ ఫర్ యూ టు ఈట్ అంటే నీకు ఏదైనా తినడానికి చేసి పెట్టనా అని. నెక్స్ట్ వెన్ నా గురించి ఏం తెలుసు నీకు? దీన్ని వాట్ డూ యు నో అబౌట్ మీ అంటే నా గురించి నీకేం తెలుసు అని. నెక్స్ట్ వెన్ నేను నీ మీద అరిచి ఉండాల్సింది కాదు. దీన్ని ఐ షుడ్ నాట్ హ్యావ్ yelled at you అంటే నేను నీ మీద అరిచి ఉండాల్సింది కాదు అని. నెక్స్ట్ వెన్ నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను.
దీన్ని ఐ యామ్ యాక్సెప్టింగ్ మై మిస్టేక్. ఐ యామ్ యాక్సెప్టింగ్ మై మిస్టేక్ అంటే నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను అని. నెక్స్ట్ వన్, తను ఏమనింది? దీన్ని వాట్ డిడ్ షీ సే. వాట్ డిడ్ షీ సే అంటే తను ఏమనింది అని. నెక్స్ట్ వన్, నేను అరగంటలో అక్కడ ఉంటాను. దీన్ని ఐ విల్ బి దేర్ ఇన్ హాఫ్ ఎన్ అవర్. ఐ విల్ బి దేర్ ఇన్ హాఫ్ ఎన్ అవర్ అంటే నేను అరగంటలో అక్కడ ఉంటాను అని. నెక్స్ట్ వన్, అలా ఎందుకు మాట్లాడుతున్నావు? దీన్ని వై ఆర్ యూ టాకింగ్ లైక్ దాట్. వై ఆర్ యూ టాకింగ్ లైక్ దాట్ అంటే అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని. నెక్స్ట్ వన్, అది మనకు ఎలా తెలుస్తుంది? దీన్ని హౌ కెన్ వీ నో దాట్. హౌ కెన్ వీ నో దాట్ అంటే అది మనకు ఎలా తెలుస్తుంది అని. నెక్స్ట్ వన్, దయచేసి నన్ను ఇలానే ఉండనివ్వు. దీన్ని ప్లీజ్ లెట్ మీ స్టే లైక్ దిస్. ప్లీజ్ లెట్ మీ స్టే లైక్ దిస్ అంటే దయచేసి నన్ను ఇలానే ఉండనివ్వు అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను కూడా పట్టుకోలేను. దీన్ని ఐ కాంట్ ఈవెన్ హోల్డ్ యూ. ఐ కాంట్ ఈవెన్ హోల్డ్ యూ అంటే నేను నిన్ను కూడా పట్టుకోలేను అని. నెక్స్ట్ వన్, ఇది నాకు అమ్ముతారా? దీన్ని విల్ యూ సెల్ ఇట్ టు మీ. విల్ యూ సెల్ ఇట్ టు మీ అంటే ఇది నాకు అమ్ముతారా అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను నమ్మను. దీన్ని ఐ డోంట్ బిలీవ్ యూ. ఐ డోంట్ బిలీవ్ యూ అంటే నేను నిన్ను నమ్మను అని. నెక్స్ట్ వన్, ముందే దానికి సొల్యూషన్ చెప్పా కదా. దీన్ని ఐ ఆల్రెడీ గేవ్ యూ ద సొల్యూషన్ బిఫోర్. ఐ ఆల్రెడీ గేవ్ యూ ద సొల్యూషన్ బిఫోర్ అంటే ముందే దానికి సొల్యూషన్ చెప్పా కదా అని. నెక్స్ట్ వన్, ఆ రోజు గుర్తుందా? దీన్ని డూ యూ రిమెంబర్ దాట్ డే. డూ యూ రిమెంబర్ దాట్ డే అంటే ఆ రోజు గుర్తుందా అని. నెక్స్ట్ వన్, నీ ఉద్దేశం ఏంటి? దీన్ని వాట్ డూ యూ మీన్. వాట్ డూ యూ మీన్ అంటే నీ ఉద్దేశ్యం ఏంటి అని. నెక్స్ట్ వన్, నాకేమీ వద్దు. ఇలా అంటూ ఉంటాం కదా, నాకేమీ వద్దు అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా ఈజీ క్వశ్చన్, సో ట్రై చేయండి ప్రతి ఒక్కరైతే ఆన్సర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ డోంట్ forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.